కాకినాడ జిల్లాలో వాలంటీర్లతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లను బూత్ ఏజెంట్లుగా నియమించి వారితో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ కుటిల యత్నం చేస్తోందని పంతా నానాజీ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 2వ డివిజన్లో కొంతమంది వాలంటీర్లు రహస్య సమావేశాలు జరుపుకుంటున్న ఇంటిని స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఉమ్మడి అభ్యర్థి పంతా నానాజీ చేరుకుని అక్కడ ధర్నా చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని విచారించారు. ఈ సందర్భంగా పంతా నానాజీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వారిని బూత్ ఏజెంట్లుగా నియమించుకునేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు మనం అనుకున్నాం, ఇంతకాలం వాలంటీర్లు అంటే ఇంట్లో సమస్యలు అవి తెలుసుకోవడానికి పెట్టారని చెప్పి అనుకున్నాం. ఇంత పెద్ద దురుద్దేశం ఉందని చెప్పి ఇవాళ తెలుస్తూ ఉంది. వాలంటీర్ల ద్వారా పెట్టి ఇప్పుడు వాలంటీర్లు అందరితో రాజీనామా చేయిస్తూ ఉన్నారు. రాజీనామా చేయించి వాళ్ళని ఏజెంట్ల కింద కూడా పెట్టబోతూ ఉన్నారు. ఒక విషయం అయితే వాలంటీర్లు గుర్తించుకోవాలా, ఈవేళ మీ మీద మాకు ఏ రకమైన ఇబ్బంది సరే మిమ్మల్ని అరెస్ట్ చేయించట్లేదు. మిమ్మల్ని పట్టుకునేది కారణం కేవలం ప్రజలకు తెలియాలా, మీరు కూడా అలర్ట్ అవుతారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు 5,000 నుంచి 10,000 చేస్తాం, పర్మనెంట్ చేస్తాం, ఎదరకు తీసుకెళ్తామని చెప్పారు. ఇటువంటి కేసులు ఇరుక్కుని రాజకీయ ఏజెంట్లుగా వెళ్ళి మీ భవిష్యత్తును పాటు చేసుకోవద్దని చెప్పి నేను వాలంటీర్లకు చెప్తా ఉన్నాను. వాలంటీర్లు ఈ మీటింగ్ పెట్టినటువంటి ఆ సూర్యప్రకాష్ అతని మీద అతను పురమాయించినటువంటి అతను పారిపోయాడు. ఇప్పటివరకు 2వ వార్డు ఇన్ఛార్జ్ అంటే అతను పారిపోయాడు. అతని మీద చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ వాలంటీర్లని వాళ్ళు ప్రశ్నించాలా. వాళ్ళు ప్రశ్నించి పాపం వాలంటీర్లని అరెస్ట్ చేయమని చెప్పిన ఆదేశాలు వచ్చినప్పుడు భయపడతా వస్తారు. వాళ్ళు అందరికీ భయపడతారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని నేను చెప్పను. కానీ వాళ్ళ దగ్గర నుంచి నిజమైన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, పక్క తీసుకెళ్ళండి, అడగండి. ఒక్కొక్కరు ఒక పేరు చెప్తారు. మాకు ఇందాక ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. మళ్ళీ బర్త్డే అంటే ఫస్ట్ ఏమో మీటింగ్ అని చెప్పారు, తర్వాత బర్త్డే కొన్ని ఫోన్లు వచ్చిన తర్వాత బర్త్డే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ గా చేస్తుందండి. ఒక నెల నుంచి మేము వాలంటీర్స్ ఖాళీగా ఉన్నామండి. ఎందుకంటే మా డాటా అంటే ఆఫీస్ ఇస్తామంటే మాకు వర్క్ ఏమీ లేదు. మేము హౌస్ హోల్డ్స్ వెళ్ళట్లేదు, మేము జనాలకి ఏ సర్వీస్ చేయట్లేదండి. అయితే ఈ అమ్మాయి ఒక 2 గంటల సేపు ఇక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుందండి. అసలు మేము పక్కన హోటల్లో టీ తాగుదామని ఆ విధంగా వచ్చేయమండి. అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయింది కదా, హోటల్లో బయట 2 వాలంటీర్స్ కలిస్తే చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి. అమ్మాయి చేసే పని కదా, ఇక్కడ అదే కదా వచ్చామండి రూమ్లోకి. మేము వచ్చిన మరి ఒక అరగంటలో 10 నిమిషాల్లో వచ్చేసారండి. వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా లేడీస్ అని కూడా చూడకుండా మమ్మల్ని ఏంటండి మీరు ఎందుకు వస్తున్నారు, మేము పార్టీ చేసుకుంటున్నాం, మీ అమ్మాయి బర్త్డే అని చెప్తే లేదు, మీరు వాలంటీర్స్, మీరు ఇక్కడ ఏదో చేయడానికి వచ్చారు, మీరు మీ ప్రచారం చేసుకోవడానికి వచ్చారు, మీ దగ్గర ఏమున్నాయని అన్ని తడిమేస్తున్నారండి. కనీసం మా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేవండి. మేము మేము మామూలుగా ఉట్టిన చేతులతో వచ్చామండి. మేము వస్తే చాలా విధంగా ఇంక కుర్చీలు బద్దలు కొట్టేసారండి. మీ ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ డోర్ ఈ డోర్ వేసేసారండి. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయికి ఊపిరి కూడా ఆడట్లేదండి, కిటికీలు కూడా తీసిలేవండి. నిజంగా ఒక గంట సేపు ఉంచారండి. నిజంగా పోలీసులు వచ్చి తలుపు తీయకపోతే ఈ అమ్మాయి ఏమైపోనో మాకు అర్థం కావట్లేదండి.